Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. ఏపీ రేషన్ బియ్యం వద్దనుకునే వారికి శుభవార్త. పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఇక ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 1 నుంచి రేషన్ షాపుల ద్వారా రేషన్ను పంపిణీ చేస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ముందుకు మరో కీలక ప్రతిపాదన వచ్చింది. ఒకవేళ ఎవరైనా రేషన్ వద్దనుకుంటే డబ్బులు ఇవ్వాలనే ఆలోచన తెరపైకి తీసుకొచ్చారు. ఆ దిశగా ప్రభుత్వం రేషన్ బియ్యం తీసుకునే విధానంలో మార్పులు చేయాలని ఆలోచిస్తోందట. బియ్యం వద్దనుకునే వారికి ఆ డబ్బులు కాకుండా అందుకు సరిపడా నిత్యావసర వస్తువులు ఇవ్వాలని ప్రతిపాదన చేస్తోందట. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ ద్వారా అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్ 1న కోనసీమ జిల్లాలో బియ్యం వద్దనుకునే వారికి డబ్బులు ఇస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. గత నెలలో జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ఈ అంశంపై చర్చ జరిగింది. లబ్ధిదారుల అభిప్రాయాలు తీసుకుని ఈ యొక్క విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ బియ్యంపై కిలోకు 46 రూపాయలు ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కువ మంది లబ్ధిదారులు బియ్యం తీసుకొని కిలో 10 నుండి 11 రూపాయలకు బయట వ్యక్తులకు అమ్ముకుంటున్నారు. పేదరికాన్ని గుర్తించడానికి రేషన్ కార్డే ముఖ్యమని చెప్పాలి. కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలకు అర్హులు. ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్డును ప్రభుత్వ పథకాలైన ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్య సేవలు వంటి వాటి కోసమే ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో బియ్యానికి బదులుగా ఇతర నిత్యావసర సరుకులు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అందుకే ఎక్కువ మంది బియ్యం అవసరం లేకపోయినా సరే రేషన్ కార్డు తీసుకుంటున్నారు. సంక్షేమ పథకాల కోసం నిజమైన పేదల్ని గుర్తించి బియ్యం కార్డుగా మార్చారు. ప్రభుత్వ శాఖలు ప్రభుత్వం అందించే పథకాలకు అర్హులను ఎంపిక చేయడానికి 6 స్టెప్ వాలిడేషన్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. దీనికోసం బియ్యం కార్డును పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పేరు మారిన బియ్యం కార్డుకు డిమాండ్ అయితే తగ్గలేదు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1.46 కోట్ల రేషన్ కార్డులు ఉంటే ఇందులో 30% కుటుంబాలకు రేషన్ బియ్యం ఆధారం. వీరిలో మిగిలిన 70% మందికి బియ్యం అవసరం లేకపోయినా బియ్యం కార్డు అవసరం అంటున్నారు. దీంతో ప్రభుత్వం పంపిణీ చేసిన బియ్యాన్ని బయట వ్యక్తులకు అమ్మేయడంతో రేషన్ మాఫియా విస్తరించింది. అలాగే ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లింగ్ చేసిన తరువాత పేదలకు పంపిణీ చేస్తుంది. ఇలా చూస్తే ధాన్యం కొనుగోలు, రవాణా ఖర్చుతో పాటు కమిషన్ కలిపి కిలో బియ్యానికి 46 రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు లెక్క ఉంది. రాష్ట్రంలో మొత్తం 1.46 కోట్ల కార్డుల్లో 90 లక్షల మందికి కేంద్రం ఉచిత బియ్యం అందిస్తోంది. ఇక మిగిలిన 56 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా 6,193 కోట్లు ఖర్చు చేస్తుంది. ఈ లెక్కన చూస్తే కుటుంబంలో 4 సభ్యులు ఉంటే కనుక 20 కిలోల బియ్యం ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు ప్రభుత్వానికి 920 రూపాయలు ఖర్చు అవుతుంది. అందుకే ప్రభుత్వం ఆ డబ్బుకు బదులుగా నూనె, కందిపప్పు, ఇతర నిత్యావసర సరుకులు ఇవ్వాలని ఆలోచన అయితే చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఏపీలో రేషన్ బియ్యం వద్దనుకుంటున్నారో వాళ్ళకి త్వరలోనే వేరే ఇతర నిత్యావసర సరుకులు ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే రావాల్సి ఉంది. సో ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇక ఫ్రెండ్స్, ఈ యొక్క సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో వాళ్ళకి కూడా ఈ యొక్క వీడియో అనేది యూజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ లేటెస్ట్ న్యూస్తో కలుసుకుందాము.